కోర్టు కవిత మధ్యంతర బెయిల్ ని తిరస్కరించినట్లుగా మనకు సమాచారం బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సో కవిత మధ్యంతర బెయిల్ ని రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించడం జరిగింది. సో జ్యుడిషియల్ కస్టడీలోనే కొనసాగబోతున్నారు కవిత తిహార్ జైల్లోనే. ముఖ్యంగా రేపటితో ఆవిడ జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది కాబట్టి రేపు మళ్ళీ ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కేసు దర్యాప్తు పురోగతి దశలో ఉంది కాబట్టి కవితను మళ్ళీ తిహార్ జైలుకే జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని చెప్పి కోరే అవకాశం ఉంది. రేపు కోర్టులో నేరుగా ప్రొడ్యూస్ చేయడం కానీ ఆమెను తిహార్ జైలు తీసుకురావడం కానీ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది, ఇంకా ఎవరెవరిని ప్రశ్నించారు, సో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు కాబట్టి సో ఆయన నుంచి ఎటువంటి సమాచారం రాబోతున్నారు, వీటన్నింటినీ కూడా రిమాండ్ అప్లికేషన్ లో పేర్కొనడం జరుగుతుంది. తద్వారా కవితను మరో 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్ గా కవితకు ముఖ్యంగా ఈ కేసులో ఇప్పుడు కేవలం ఈడీ కేసు మాత్రమే జరుగుతోంది. నెక్స్ట్ సిబిఐ కూడా రంగంలోకి దిగబోతోంది. ఇప్పటికే సిబిఐకి విచారించేందుకు అనుమతించడం జరిగింది. అలాగే సిబిఐ కూడా తిహార్ జైల్లో కవితను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అది ఈ రోజు కానీ లేక రేపు కానీ, రేపు జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది కాబట్టి ఒకవేళ ఈ రోజే ఇటు జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లోనే కవితను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. సో నెక్స్ట్ ఈ కేసు దర్యాప్తుకి, సిబిఐ కేసు దర్యాప్తుకి కవిత సహకరిస్తే గనక ఫర్దర్ గా మళ్లీ విచారించేందుకు అవకాశం కల్పించాలని కోరే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేకపోయినట్లయితే గనక సిబిఐ కూడా కవితను అదుపులోకి తీసుకుని, ఈ కేసులో గతంలో ఈ తరహా దాఖలాలు కూడా ఉన్నాయి. గతంలో మనీష్ సిసోడియా, అలాగే సమీర్ మహేంద్రు, అలాగే అభిషేక్ బోయిన్పల్లి ఈ విధంగా నిందితుల్ని, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్ని 2 కేసుల్లో కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఒక కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితుల్ని మరొక కేసులో కూడా అరెస్ట్ చేసి ఇటు సిబిఐ ఈ కేసు దర్యాప్తుని ఇటు పీసీ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మొదట ఈ కేసుని సిబిఐ నమోదు చేయడం జరిగింది. దాని ఆధారంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలతో ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి ఈసీఐఆర్ దాఖలు చేసి ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా 2 దర్యాప్తు సంస్థలు కూడా దూకుని పెంచాయి. ఎలక్షన్స్ టైంలో రాజకీయ కోణంలోనే ఈ ఇన్వెస్టిగేషన్ ఇంత స్పీడప్ అయింది అని చెప్తున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలనే టార్గెట్ గా చేస్తూ కూడా ఈ విధంగా ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ లేక బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ కేసులో పొలిటికల్ గా పార్టీస్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ నిందితులుగా ఉన్నారో సో వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మాత్రం ఖచ్చితంగా ఇందులో తప్పు జరిగింది, మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, సో ఆ ఎవిడెన్స్ ద్వారా మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఎన్నికల సందర్భంలో ఈ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అవడం, ఆ నేతల అరెస్టులు కావడం, ఎలక్షన్స్ లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి జైల్లో ఉంచి ఏకపక్షంగా ఇటు బీజేపీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించుకుంటుంది, ఖాతాలను ఫ్రీజ్ చేస్తుంది అన్న ఆరోపణలు అయితే ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున చేస్తున్నాయి. కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మాత్రం కోర్టు ముందుకు వచ్చేసరికి మాత్రం ఖచ్చితమైన ఆధారాలని అలాగే సాక్ష్యాలని చూపిస్తున్న తరుణంలోనే కోర్టుల్లో నిందితులకి ఎటువంటి ఊరట కూడా లభించట్లేదు. అందులో భాగంగానే కవితకు కూడా మధ్యంతర బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు. ఇటు కవితకు వ్యతిరేకంగా ఉన్న ఎవిడెన్సెస్, ఇటు సాక్షుల్ని ఆధారాలని ట్యాంపర్ చేస్తారు, గతంలో నిందితులను బెదిరించారు, అనేక మొబైల్ ఫోన్స్ లో డేటాని డిస్ట్రాయ్ చేశారు, కోట్ల విలువైన మొబైల్ ఫోన్స్ ని మార్చారు, ఈ విధంగా అనేక అంశాలని రిమాండ్ రిపోర్టులు ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. అలాగే కవితకు వ్యతిరేకంగా ఆధారాలను కూడా కోర్టుకు చూపించిన నేపథ్యంలోనే మధ్యంతర బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న కోణంలోనే కవితకు మధ్యంతర బెయిల్ ని తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. గోపి ఇప్పటికే ఈడీ సిబిఐ కేసులో దూకుడు పెంచారు. మరోవైపు ఇటు కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో కవిత తరపు లాయర్ల నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రెగ్యులర్ బెయిల్ కి సంబంధించిన విచారణ ఏప్రిల్ 20వ తేదీన జరగబోతోంది. సో ఏప్రిల్ 25న రెగ్యులర్ బెయిల్ అంటే సాధారణ బెయిల్. ఈ కేసుకు సంబంధించి ఈడీ వద్ద ఎటువంటి ఆధారాలున్నాయి, కవిత అసలు ఈ కేసులో కవిత ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నది మొదటి నుంచి కూడా కవిత తరపు న్యాయవాదులు చెప్తున్న వాదన. అయితే ఆధారాలు మాత్రం కవితకు వ్యతిరేకంగా వాట్సాప్ చాట్స్ లో కానీ ఇతర నిందితులు వచ్చిన స్టేట్మెంట్స్, ముఖ్యంగా ఆ స్టేట్మెంట్స్ కూడా నమ్మదగినవి కాదు, కేవలం పొలిటికల్ గా వాళ్ళని ఒత్తిడి చేసి ఇటు వీళ్లకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇప్పించారు అన్నది కూడా కవిత తరపు న్యాయవాదులు చేస్తున్న ప్రధానమైన వాదన. సో ఖచ్చితంగా ఈ కేసులో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఇటు హైకోర్టుని ఆశ్రయించడం కానీ లేక సుప్రీంకోర్టుని ఆశ్రయించడం కానీ జరుగుతోంది. సో ట్రయల్ కోర్టులో ఊరట లభించిన సందర్భంలో
పై స్థాయి కోర్టుల్ని ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. సో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం, దేశ అత్యున్నత న్యాయస్థానం. సో ట్రయల్ కోర్టు జిల్లా స్థాయిలో ఉన్న కోర్టు ఇది. సో నెక్స్ట్ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు వరకు కూడా ఈ బెయిల్ పిటిషన్ల పైన వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ లోపే ఏప్రిల్ 20వ తేదీనే మళ్ళీ రెగ్యులర్ బెయిల్ కి సంబంధించిన పిటిషన్ ఇక్కడ లిస్ట్ అయింది కాబట్టి సో అప్పటి వరకు వెయిట్ చూస్తారా లేక ఇంట్రిమ్ బెయిల్ తిరస్కరణకు సంబంధించిన అంశాన్ని హైకోర్టులో సవాల్ చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో కవిత తరపు న్యాయవాదులు దీనికి సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎటువంటి మెడికల్ గ్రౌండ్స్ లేవు, కేవలం తన పిల్లాడి పరీక్షల నేపథ్యంలో అన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కానీ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు చదివించడానికి. కవిత బయట ఉంటే ఎవిడెన్స్ ట్యాంపర్ చేసే అవకాశం ఉంది, సాక్షుల్ని ఆధారాలని ప్రభావితం చేస్తారు, ఇన్ఫ్లుయెన్షియబుల్ పర్సన్ కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఆవిడకు బెయిల్ ఇవ్వద్దు. గతంలో నిందితులు తనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారని చెప్పి నేరుగా వాళ్ళని బెదిరించారు, అరుణ్ పిళ్ళైని కానీ ఇతర నిందితులను బెదిరించారు అన్న అంశాలను కూడా కోర్టుకి ఈడీ వివరించడం జరిగింది. సో ఈడీ వాదనని కోర్టు పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకే కవితకు ఇంట్రిమ్ బెయిల్ ని నిరాకరించారు. మధ్యంతర బెయిల్ ఇస్తే ఈ దర్యాప్తు ప్రభావితం అవుతుందన్న కోణంలోనే ట్రయల్ కోర్టు రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కవితకు బెయిల్ ని తిరస్కరించడం జరిగింది. నెక్స్ట్ ఈ తిరస్కరణ పైన ట్రయల్ కోర్టు బెయిల్ ఇంట్రిమ్ బెయిల్ తిరస్కరణ పైన హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది కవితకు, లేదా సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే కింది స్థాయి కోర్టుల నుంచే పై స్థాయి కోర్టు వరకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ ట్రయల్ కోర్టు ఆర్డర్ ని హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది. నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్తే మీరు కింది స్థాయి కోర్టుని ఆశ్రయించండి అని చెప్పి సూచించే అవకాశం ఉంది. కొంత ఆలస్యమయ్యే ప్రొసీజర్ కాబట్టి సో న్యాయపరంగా ఏ విధమైన ప్రొసీజర్ ని పాటించాలి అనేది కవిత తరపు న్యాయవాదులు నిర్ణయించడం జరుగుతుంది. ఈలోపు సిబిఐకి సంబంధించిన విచారణకు సంబంధించిన అంశం పైన ఎల్లుండి విచారణ జరగబోతోంది. సిబిఐ కూడా కవితను తిహార్ జైల్లో ప్రశ్నించేందుకు ఇప్పటికే అనుమతించడం జరిగింది. కానీ దాన్ని కూడా కవిత సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు కాబట్టి సో లీగల్ గా అన్ని అవకాశాలను కూడా కవిత వినియోగించుకుంటుంది. సో ట్రయల్ కోర్టులో ముఖ్యంగా తనకు ఉన్న అన్ని అవకాశాలను కూడా ఇటు సిబిఐ కేసులో కానీ ఈడీ కేసులో అన్ని అవకాశాలను కూడా కవిత వినియోగించుకోవడం జరుగుతుంది. కానీ ట్రయల్ కోర్టులో మాత్రం కవితకు ఊరట దక్కలేదు. ఈ రోజు మధ్యంతర బెయిల్ ని తిరస్కరించడం జరిగింది. నెక్స్ట్ రెగ్యులర్ బెయిల్ కోసం వెయిట్ చూస్తారా లేక హైకోర్టును ఆశ్రయిస్తారని మనం వెయిట్ చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.